హల్లెలూయా. దేవుని యొక్క మహామున్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు దేంతో మనం ముగించుకున్నాం? త్రిత్వము, ట్రయూన్ గాడ్, ట్రినిటీ అనేటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమ్మేళనం లేదంటే ఏక కలయిక అనేటువంటి దాని మీద పరిశీలించాం. చాలామందికి అది ఆశ్చర్యాన్ని కలిగజేసింది, చాలామందిని బలపరిచింది, చాలామందికి తెలియనటువంటి ఒక నూతన విషయాన్ని తెలియపరిచినటువంటి ఒక సందేశంగా మిగిలిపోయింది. ముగ్గురు కూడా పూర్తిగా వేరే, కానీ ముగ్గురులో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటిది చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు దేవుడు. నోటి మాటతో కంటే కూడా డెమాన్స్ట్రేషన్ ద్వారాగా చాలా అద్భుతంగా దేవుడు అందరికీ కూడా అర్థవంతంగా తెలియజేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఎందుకంటే దీని మీద అదొక కన్ఫ్యూజింగ్, తలతెక్కగా, అర్థం కానట్టుగానే ఉండేది ఎప్పటి వరకు. కానీ చాలా అద్భుతమైన రీతిలో దేవుడు దాన్ని గురించినటువంటి వివరణ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఎక్కడితో ఇంకా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి విషయాలు ముగించేసుకున్నాము అంటే ముగించుకోలేదని ముందే చెప్పాను. చాలా విషయాలు ఇదే గ్రంథం మీద, అలాగే బైబిల్ అంతటిలో ఉన్నటువంటి ఎన్నో విషయాల మీద కూడా మనం పరిశీలించబోతున్నాం అనేటువంటి విషయం మీద కూడా నేను ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను తెలియపరిచేటువంటి విషయం చాలా అద్భుతమైన విషయం. ఈరోజు విన్నటువంటి సందేశమే ఎల్లుండి చెప్పేటువంటి సందేశానికి తాళము అని అంటాను. ఎల్లుండి నేను చెప్పేటువంటి సందేశం మహా అద్భుతమైనది. క్రైస్తవులకే కాదు, ప్రతి మనిషికి అవసరమైనటువంటి సందేశం. అది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం తప్పకుండా అర్థం కావాలి. ఒక స్టాండర్డ్కి వెళ్లకుండా నేను ఏది కూడా వీడియో ముఖంగా ఇదే కరెక్టో అని చెప్పడానికి ఇష్టపడను. ఒక స్టాండర్డ్కి వెళ్తాను. ఈరోజు చెప్పేటువంటి విషయంలో కూడా ఒక స్టాండర్డ్కి వెళ్ళాను. అన్నీ కూడా ఒక స్టాండర్డ్కి వెళ్ళి చెప్పాను అని అనట్లేదు, కానీ ఒకటే. ఏ విషయం అంటే లెవియాథాన్ అనేటువంటి విషయం మీద అంత స్టాండర్డ్ అయితే లేదు, అయితే ఉండొచ్చు, కేవలం అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది పూర్తిగా కొన్ని వాక్యంలో లేనటువంటి విషయాల్లో కూడా కొంతమంది నమ్మకాన్ని బట్టి తెలియపరిచాం కనుక దాని మీద నేను అంత స్టాండ్ ఉండకపోవచ్చు. కానీ మిగిలిన ఏ విషయమైనా సరే స్టాండ్కి వచ్చిన తర్వాతే మాట్లాడతాను. ఎందుకు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే, పరలోకంలో కనబడేటువంటి దేవుని 7 ఆత్మలో దీన్ని వివరించమని చాలామంది మన ఫాలోవర్స్ నన్ను ప్రత్యేకంగా అడగడం జరిగింది. దేవుని 7 ఆత్మలో దీని మీద ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి అభిప్రాయము, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వివరణ ఇచ్చే ఉంటారు. ఎవరిని కూడా నేను తప్పు పట్టాలనే ఆలోచన నాకు లేదు, కానీ వారి అభిప్రాయాన్ని వారు తెలియపరిచారు. నా అభిప్రాయాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సంపాదించినటువంటి ఆ వివరణని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప ఏ ఒక్క భక్తుడిని కానీ, ఏ ఒక్క బైబిల్ పండితుడిని కానీ, ఏ గొప్ప వివరణ ఇచ్చేటువంటి గొప్ప జ్ఞానిని కానీ నేను పేరు పెట్టడానికి సరిపోను. కానీ నా వివరణ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనేమి ఆకాశం నుంచి ఊడిపడినోడు ఏమీ కాదు. మీరెలాగో నేను అలాగే. దేవుడి యొక్క కృప ఆయన ఇచ్చిన వరాలను బట్టి నేను వాడబడుతున్నాను తప్ప అంతకు మించిన ఏమీ లేదు. కాబట్టి ఆయన ఇచ్చింది ఆయన కొరకు నేను వినియోగించాలన్నదే నా యొక్క ఉద్దేశం. 7 ఆత్మలు పరలోకంలో కనబడట్లేదా? 100% కనబడుతున్నాయి. అంటే దేవుని 7 ఆత్మలో అని అన్నారు కనుక ఒకే ఆత్మ నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు యేసయ్య. ఒకే ఆత్మ నుంచి పుట్టుకొచ్చిన వాడు అనేటువంటి మాట కూడా సరైన కాదనేటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది కమెంట్లో. ఉద్భవించిన వాడు, ఒకే ఆత్మ నుంచి ఉద్భవించిన వాళ్ళు పరిశుద్ధాత్ములైన ప్రభువైన యేసుక్రీస్తు వారైన. కాబట్టి వీళ్ళిద్దరూ వేరుగా ఉన్నారు కనుక దేవుడు ఆత్మలో నుంచి మరొక 7 ఉన్నాయా, మిగిలిన 5 ఏమన్నా ఉన్నారా అనేటువంటి ఆలోచన, అపోహ కూడా చాలా మందిలో కనబడతా ఉంది. కాబట్టి ఈ విషయం మీద కొంచెం సంపూర్ణ వివరణ నేను దేవుని మూలంగా ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి క్వశ్చన్ అడిగింది బిబ్లికల్గానే అడిగారు, బైబిల్లో ఉన్నదే అడిగారు. అయితే
ఇది ప్రకటన గ్రంథంలో సుమారుగా 4 సార్లు రాయబడింది 7 ఆత్మలు అనేటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఎలాంటి సందేహాలు ఏమన్నా తెలియపరిచేటువంటి అవకాశం దేవుడిచ్చాడు కనుక వాటి మీద కూడా సంపూర్ణ వివరణ, మీ అందరి సందేహాలకి నివృత్తి కూడా నేను అందించాలని ఆశపడతా ఉన్నాను. అసలు 7 ఆత్మలు కలిగి ఉన్న దేవుడు అంటే అర్థం ఏంటి? దేవునికి తండ్రికి 7 ఆత్మలు ఉన్నాయా? ఏదో చిన్నప్పటి నుంచి ఒక కథ వింటాం కదా, ఎవడో మాంత్రికుడు 7 సముద్రాల్లో దాటితే చిలకల్లో ప్రాణం ఉంది, అదే కదా. ఒక్కో దాంట్లో ఒక్కోలా పెట్టాడు అని చెప్పి, అంటే ఒకడు చంపేస్తే మాంత్రికుడు చచ్చిపోతాడు అన్నట్టుగా ఒక కథ చిన్నప్పటి నుంచి నడుస్తూ ఉండేది. ఆ విధంగానే ఈ మన దేవునికి 7 రకాలైనటువంటి ఆత్మలు, 7 రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయా అనేటువంటి బోధలు కూడా ఉండే ఉండొచ్చు. నాకైతే తెలియదు కానీ ఉండే ఉండొచ్చు. అసలు 7 ఆత్మలు అంటే ఏంటి, 7 ఆత్మలు కలిగి ఉన్నటువంటి దేవుడు అనేటువంటి పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అనే విషయం మీద నేను పరిశీలన చేస్తాను. ఎక్కడెక్కడైతే దాని గురించి రాయబడిందో వాటన్నిటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎక్కడుందో మొదటగా ఏ చోట రాయబడిందని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే కనబడిపోతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే ఆ మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతుకు అధిపతి అని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన సింహాసనం ఎదుటనున్న చెప్పండి 7 ఆత్మల నుండి అనే మాట రాయబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేసే ఉండాలి. మీకు ఏమొచ్చిందో నాకైతే తెలియదు కానీ 7 ఆత్మలు దేవుని సింహాసనం ఎదుట కనబడుతున్నాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి 7 ఆత్మలని? దేవుని ఆత్మలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక 7 విభిన్నమైన ఆత్మలో అనేవారి చేతులు ఎత్తండి. ఒకే ఆత్మ నుంచి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఒకే ఆత్మ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అలాగే ఒకే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి ఆత్మలు ఇవి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి నిర్మోహమాటంగా. మిమ్మల్ని ఏమి ఇబ్బంది ఏం పెట్టను కాదు కదా, ఒకే ఆత్మ నుంచి వచ్చినాయి కదా. అయితే మరి ఏమై ఉంటుంది? మరి మీరు చేతులు ఎత్తలేదు కాబట్టి మీకు ఏమనిపించిందో చెప్పండి. నేను అడిగినప్పుడు సరిగ్గా సమాధానం ఎవరండి? నాకు ఈ సంఘంలో ఉన్న లోటు, నాకు నచ్చని అనుభవం ఏదన్నా ఉందంటే అది ఒకటే, చాలా దరిద్రంగా కనబడుతూ ఉంటుంది. మీకు ఏమనిపించిందో చెప్పడంలో తప్పేముంది? మీకు ఏమనిపించట్లేదా? అయితే మీరు చచ్చిపోయి ఉండాలి. ఈ పాటికి చచ్చిపోయిన వాళ్ళకి ఏమనిపించుండదు. బతికి మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక తలంపు, ఆలోచన అనేది మనకు రావడం అనేది సహజం. ఏది రావట్లేదంటే నువ్వు చచ్చిపోయినే ఉండాలి, ఆత్మలో బలహీనుడు అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేదన్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని ఏం చెప్తే తేడా వస్తుందో అనేటువంటి ఆలోచన మంచిది కాదు. మిమ్మల్ని నేనేం అన్నాం, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఒకే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి వారు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మలు అన్న విధంగానే ఈ 7 ఆత్మలు కూడా ఒక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి 7 రకాలైనటువంటి ఆత్మలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నమ్మేవాళ్ళు తప్పారు, చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేని వారిని అడుగుతున్నాను. మరి ఏ ఆత్మలి? ఎత్తిన వాళ్ళ గురించి నేనేం అంటలేదు, చేతులు ఎత్తలేదు కదా. మరి మీకేమనిపించింది చెప్పండి. నాకు వీళ్ళకి ఏమనిపించిందో నేను చెప్పాను, అవును నాకే అదే అనిపించిందని చేతులు ఎత్తారు. మరి ఎత్తలేని వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఏమనిపించింది? ఎత్తలేవారు, ఈయనకి ఏమనిపించిందిరా? మరి ఎత్తలేదు కదా, చెప్పి నీకు ఏదో ఒక ఆలోచన వచ్చి ఉండాలి కదా, ఎందుకు ఎత్తలేదు చెప్పండి. ఎత్తలేని వాళ్ళు చెప్పండి. పోనీ మీకు ఏమనిపించిందో? ఏమనిపించింది? కాదు, నేనే చెప్పేస్తాను. చాలా క్రిటికల్గా దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు కూడా బైబిల్ని ఎప్పుడు చదవమన్నా ఆత్మానుసారంగానే చదవండి, అక్షరానుసారంగా చదవకండి అని చెప్తున్నాను.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక సహోదరుడు నాకు మెసేజ్ చేశారు. చాలా మెసేజ్లలో పొరపాటుగా కొంతమంది ఓపెన్ చేస్తుంటే రిప్లై ఇస్తాను. అన్న, మీరు ఈ విషయం చెప్పారు, ఆత్మానుసారంగా చదవాలని. నేను దేవుణ్ణి కోరాను, ప్రార్థించాను, చదవడం మొదలుపెట్టినా సరే నాకు బైబిల్ అర్థం కావట్లేదు. వాక్యం అనేటువంటిది ఎంత ప్రయత్నించినా, ఆత్మదేవుని యొక్క సహాయం తీసుకుని చదివేటువంటి ఆలోచన ఎంత ఉన్నా, నాకు బైబిల్ అనేటువంటిది, వాక్యం అనేటువంటిది ఎంత మాత్రము కూడా అర్థం కావట్లేదన్నా అని అన్నారు. ఆత్మానుసారంగా చదివే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అని చెప్పి, అది ఆ బ్రదర్ తప్పేం కాదు. బైబిల్ కొంతమందికి ఎంత చదివినా అర్థం కాకపోవడం అనేది మీరు చేసిన తప్పేం కాదు. దేవుడు మీకు ఆ వరాన్ని ఇవ్వలేదు, వేరే వరం ఇచ్చి ఉంటాడంతే. మీరు వాక్యాన్ని కానీ గమనించి ఉండుంటే, వెయ్యబడినటువంటి విత్తనాలు కొన్ని 100 ఫలించినాయి, కొన్ని 60 ఫలించినాయి, కొన్ని 30 ఫలించాయి. అన్నీ ఒక రకంగా ఫలించలేదు. అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. 100 ఫలించే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, 60 అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, 30 అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అది మీ తప్పు కాదు. తన చిత్తానుసారంగా దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వరాలను బట్టే ఉంటాయి. ఆ వరం లేకపోతే దేవుడు ఇంకొక వరం ఇస్తాడు. జ్ఞానవాక్యం లేకపోతే బుద్ధివాక్యం, బుద్ధివాక్యం లేకపోతే ఇంకొకటి. ఈ విధమైన వరాలు ఇచ్చినవి ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి తప్ప అర్థం కావట్లేదని ఎప్పుడు బాధపడడానికి వీల్లేదు. మీకు అర్థం కాదు గనుకే ఈ అర్థమయ్యేటువంటి వరం కలిగినటువంటి వ్యక్తుల్ని సంఘ కాపురులుగా దేవుడు నిలబెడతాడు. అది అందరికీ అర్థమైపోతే పాస్టర్లు ఎందుకు? అందరికీ ఒకే విధంగా అర్థమైపోతే సేవకులు ఎందుకు? చర్చిలు ఎందుకు? చక్కగా ఎక్కడ చోట అక్కడే బైబిల్ చదువుకుంటే సరిపోయేది కదా. అందరికీ ఒకే విధమైనటువంటి వరాలు ఉండవు. కొంతమందికి బోధించేటువంటి వరాల్లో కొన్ని వరాలు ఆ బోధకులకి ఇస్తాడు. ఆ బోధకులు పొందుకున్న వరాన్ని మీ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేయడమే ఆ బాధ్యత అది. కాబట్టి లేని దాని గురించి బాధపడకండి. ఏమి నాకున్నాయో అనేది పరిశీలించి దాన్ని సాధన చేయటం వల్ల దేవుడు మీరు మరింత నమ్మకంగా పనిచేస్తే ఇంకొక వారాన్ని ఇస్తాడు. పరిచయం చేసేటువంటి వారం, స్వస్థపరిచే వారం, అన్ని భాషలు అనేటువంటి వారం, ఎన్ని వరాలే కదా, లేని ఏం కాదు కదా. అంతేకాని వాక్యం మీదే మాకు వరం కావాలంటే కుదరదు. ఎన్నుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అనుగ్రహించబడేటువంటి వరాలే. కాబట్టి ఇదొక విషయం. రెండోది, వాక్యం మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే, ఎప్పుడూ కూడా చాలామంది క్రైస్తవులు చేసేటువంటి, చాలామంది ఇతరులు బైబిల్ దోషకులు కూడా చేసేటువంటి తప్పే మనం చేస్తున్నాం. ఏనంటే బైబిల్లో ఉన్న ఏదో ఒక వచనాన్ని పట్టుకుని తప్పు పట్టేటువంటి వాళ్ళు బయట బోల్డ్ మంది ఉన్నారు. ఆ వచనం ఎందుకు రాయబడిందనే కాంటెక్స్ట్ చదవరు. ఆ వచనాన్ని చదివేస్తారో ఆ వచనం అర్థం కాదు. ఒక వచనం అర్థం కావాలంటే ఆ వచనాన్ని చదివితే సరిపోదు. కొన్నిసార్లు పైన కింద ఉన్న వచనాలు కూడా చదవాలి. అప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. అంతేకాని ఒకే వచనాన్ని పట్టుకునేది అర్థం కావట్లేదు అంటే అది ఎప్పటికీ అర్థం కాదు. పైన కింద భాగాల్లో ఉన్న లేఖనాలను కూడా పరిశీలిస్తే అదొక కాంటెక్స్ట్, అదొక పాఠం. ఆ విధంగా చదవలేకపోవడం వల్ల కూడా వాక్యం అనేటువంటిది అర్థం కాదు. చాలా మందికి ఉన్నటువంటి అపోహ, దేవుడి సన్నిధిలో దేవుని ఎదుటి కనబడేటువంటి 7 ఆత్మలో 7 రకాలైనటువంటి ఆత్మలో చాలా మంది అనుకుంటా ఉంటారు. కాదది. ఒకే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మని వలె వచ్చినటువంటి ఆత్మలు ఇవి కావు. ఈ 7 ఆత్మలో కూడా ఒకే ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీకే రుజువుపరుస్తాను, మీ అంతటి మీరు రుజువుపరుస్తాను. 4-5 వచనాల్లో త్రిత్వం కనబడుతుందని ఎప్పుడన్నా గమనించారా? 4-5 వచనాల్లో త్రిత్వదేవుడు కనబడుతున్నాడు మీకు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? 4-5 వచనాల్లో తండ్రి కనబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు, కుమారుడు కనబడుతున్నాడు. మీకు చూపిస్తాను చూడండి. 4వ వచనం, యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాని నుండి, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాని నుండి, స్టార్ట్ అండ్ ద ఎండ్, మొదటివాడు ఆఖరివాడు నుండి, తండ్రి నుండి. ఇక్కడ తండ్రి కనబడుతున్నాడు.
తండ్రి కనబడుతున్నాడు అక్కడ. జాగ్రత్తగా గమనించండి. ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, ఇది రెండో సబ్జెక్ట్. ఒకరేమో భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండే తండ్రి నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలైనటువంటి పరిశుద్ధాత్మ నుండి, తర్వాత నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. ఇది మూడో వ్యక్తి. మృతుల్లో లేచినాడు ఎవరు? అక్కడ తండ్రి కనబడుతున్నాడు, ఆఖరిలో కొడుకు కనబడుతున్నాడు, మధ్యలోనేమో పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. ముగ్గురు కనబడతలేదు, అక్కడ త్రిత్వం కనబడట్లేదు. మరి అలా చదవాలి, అంతేగాని ఒకే ఒక రైలు బండిలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే కథ అర్థం కాదు. కోమలు ఉత్తినే పెట్టారా అక్కడ? ఏమన్నానే కోమలు ఉత్తినే పెట్టారా? ఉత్తినే ఏం పెట్టక సరదాగా ఏం పెట్టలే కదా. ఒక్కొక్క వ్యక్తిని ఒక విధంగా పరిచయం చేస్తున్నాడు యోహాను. భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉండే తండ్రి అంటే క్రీస్తు లేడా? ఆయన ఆల్ఫా ఒమేగా. రెండవదిగా ఆయన సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి, ఇది రెండో వ్యక్తి. మూడవదిగా మృతుల్లో నుండి లేచినటువంటి ఆది సంభూతుడైనటువంటి యేసు క్రీస్తు నుండి, ఈయన మూడో వ్యక్తి. త్రిత్వం కనబడట్లేదు ఇక్కడ. ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ ముగ్గురును బట్టి కూడా శుభమని రాస్తున్నటువంటి లేఖలు ఉత్తరాలు అంటాడు ఆయన. తండ్రి, ఆఖరులో కుమారుడు, మధ్యలో ఎవరు కనబడుతున్నారు? 7 ఆత్మల నుండి అంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడు. 7 ఆత్మలు అంటే 7 అని కాదు దాని అర్థం. బైబిల్ గ్రంథంలో 7 అనేటువంటి మాట ఆది కాండం నుంచి మొదలైంది. 7వ దినము అక్కడి నుంచి మొదలయ్యి ప్రకటన 21వ అధ్యాయం వరకు 400 సార్లు కంటే పైసార్లు రాయబడింది. ఆది కాండము మొదటి అధ్యాయంలో కనబడేటువంటి మాట 7 అనేటువంటి ప్రస్తావన మొదలైంది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయానికి 7 దేవదూతలతో ముగించబడింది. 7వ దినముతో ప్రారంభించబడి 7 దేవదూతలతో ముగించబడింది. 400+ సార్లు రాయబడింది 7 అనే మాట బైబిల్ గ్రంథం అంతట్లో. 7 అనేటువంటి ఒక్క సంఖ్య 400 కంటే ప్లస్ టైమ్స్ రాయబడింది. ఎందుకు అంత ప్రత్యేకమైన సంఖ్యగా దేవుడు దాన్ని చూశాడంటే, దేవుడే కాదు యూదులు సైతం, బైబిల్ సైతం చాలా ప్రత్యేకమైన సంఖ్యగానే దాన్ని చూస్తూ ఉంటారు. హీబ్రూ భాషలో 7ని షేవా అని పిలుస్తూ ఉంటారు. షేవా అనగా కంప్లీట్నెస్. తెలుగులో సంపూర్ణత. సంపూర్ణతకు ఉపయోగించబడేటువంటి సంఖ్య అది. నిండుదనానికి ఉపయోగించబడేటువంటి సంఖ్య అది. అలాగే పరిశుద్ధతకు ఉపయోగించబడిన సంఖ్య 7, పరిపూర్ణమైన సంఖ్య. అందుకే యూదులు కూడా 7ని పరిపూర్ణమైన సంఖ్యగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆది నుంచి కూడా సంఖ్య చాలా పరిపూర్ణమైన సంఖ్యగా కనబడుతుంది కనుక. పరిపూర్ణమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య, పరిశుద్ధమైన సంఖ్య. అందుకే ప్రకటన గ్రంథంలో 7 గురించి బోల్డ్ ఉన్నాయి. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు, 7 కొమ్ములు, 7 నేత్రాలు, 7 దేవదూతలు ఉన్నాయా ప్రకటన గ్రంథంలో? అందులో ప్రకటన గ్రంథంలో ఎక్కువ అలంకారాలు ఎక్కువ ఉంటాయన్నాను. అంటే ఖచ్చితంగా కొమ్ములంటూ కొమ్ములే ఉంటాయి ఆ మనిషికి అని కాదు, ఆ మృగం వచ్చేస్తుందని కాదు. అలంకారాలతో పోల్చబడినటువంటి గ్రంథం ఏదన్నా ఎక్కువగా ఉందంటే ప్రకటన గ్రంథం. తర్వాత దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం అలంకారాలతో పోల్చబడిందంటే తప్పు అయిపోతుంది. నిజానికి ఉన్నట్టుగా చూసిండాడు ఆ దర్శనం. అది యెహెజ్కేలు. అలంకారాలు ఎక్కువ ఉన్నాయి. అలాగుంటావు, ఇలాగుంటావు, నువ్వు కోతిలా ఉంటావు, నువ్వు నక్కలా ఉంటావు, నువ్వు కుక్కలా ఉంటావు, నువ్వు పౌరుల్లా ఉంటావు, నువ్వు బుజ్జిగా ఉంటావు, నువ్వు చిన్న పక్షిలా ఉంటావు అంటే అలంకారాలు పోల్చడానికి ఎక్కువగా ప్రకటన గ్రంథంలో మాటలు ఉపయోగించబడ్డాయి. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది ఆ అలంకారాలతో చదివితే అలంకారంగా మిగిలిపోదు. అలంకారాలు ఎందుకు ఉపయోగించబడ్డాయి అనేటువంటి ఆలోచనతో దేవుడి సహాయంతోనే చదవగలిగే గ్రంథం తప్ప మామూలుగా అర్థమయ్యే గ్రంథం కాదు. కాబట్టి 7 ఆత్మలు అంటే 7 రకాలైన ఆత్మలని కాదు. అది సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అని ఎందుకు పేరు వచ్చింది చెప్పాను కదా. పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆత్మ గనుక
ఆ ఆత్మకి పరిశుద్ధమైన ఆత్మ అనేటువంటి పేరు వచ్చింది. అవునా కదా? నిరంతరము నిత్యము కూడా పరలోకములో పరిశుద్ధుడు 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 అని చెప్పి స్తుతిగానాల మధ్యన ఆరాధించబడుతున్నటువంటి దేవుడి ఆత్మ కూడా పరిశుద్ధమైనది. ఒకే పరిశుద్ధుడు, ఆ ఒక్క పరిశుద్ధుని ఆత్మే పరిశుద్ధాత్మ. త్రిత్వం కనబడుతుంది 4-5 వచనాల్లో. కాబట్టి 4-5 వచనాలు స్టార్టింగ్ నాన్నగారు కనబడుతున్నారు, ఎండింగ్ కొడుకు కనబడుతున్నాడు. ఈ ఇద్దరికి మధ్యన ఎవరు కనబడుతున్నారు? 7 ఆత్మల నుండి, అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన పరిశుద్ధాత్మ నుండి అని అర్థం వస్తాం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది లేదా? కాబట్టి 7 అంటే 7 రకాలైనటువంటి ఆత్మలు కావు. అది పరిశుద్ధాత్మునికి అలంకారంగా, లేదంటే దాన్ని ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నమే తప్ప, పోల్చి చూపించే ప్రయత్నమే తప్ప 7 రకాలని కాదు. మనం అందరం ఆ విధంగానే అనుకొని ఉండొచ్చు. నేను కూడా ఆ విధమైన అభిప్రాయంలోనే ఉంటాను ఒకనొక సమయంలో. కానీ వాక్య లోతుల్లోకి వెళ్ళిన తర్వాత రోజుకి దేవుని దగ్గర సహవాసం, దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నటువంటి అనుభవాలను బట్టి సర్వసత్యంలోకి నడిపించబడిన తర్వాత గ్రహించిన విషయం, 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుండి శుభము అని చెప్పి రాస్తున్నటువంటి ఉత్తరాలు. కాబట్టి మీకు రావలసినటువంటి ఒక ఆలోచన, కంక్లూజన్ ఏంటంటే అది పరిశుద్ధాత్మకి పోల్చబడింది. సంపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ అని చెప్పి. అలాగే అది 100కి 100% కూడా కరెక్టే అని రుజువుపరచడానికి అదే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మరొక విషయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం ఇక్కడ కూడా 7 ఆత్మలు అనేటువంటివి రాయబడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. మొదటగానేమో ప్రకటన 1వ అధ్యాయం 4-5 వచనాల్లో 7 ఆత్మల ప్రస్తావన ఉంది. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుని 7 ఆత్మలు అనేటువంటి మాట రాయబడింది. ఇక్కడ ఉందా లేదా? అయితే ఇందాక ఉన్న దాని దగ్గర సింహాసనం ఎదుటున్నటువంటి 7 ఆత్మలను రాయబడింది 1వ అధ్యాయంలో. ఇక్కడ 3వ అధ్యాయంలో సింహాసనం ఎదుటున్నటువంటి 7 ఆత్మలను రాయబడలేదు, దేవుని 7 ఆత్మలో. ఈ వచనమే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి, 7 రకాలైనటువంటి ఆత్మలను ఆయన కలుగు చేసుకున్నాడో, తయారు చేసుకున్నాడో ఆయన ఇష్టం అది అని ఆలోచనలోకి వెళ్ళడం అనేది కూడా పొరపాటు కాదు. ఎందుకంటే దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి అన్నట్టుగా 3వ అధ్యాయం కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. ఇది కూడా దేవుని 7 ఆత్మలు అంటే 7 ఆత్మలను కాదు, పరిశుద్ధాత్ముడే. మీకు ఎలా బాగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన మినిస్ట్రీని, తన పరిచర్ను మొదలుపెట్టే దానికి ముందుగా 40 రోజులు ఉపవాసం చేశారు. ఉపవాసం చేశారా? ఉపవాసం చేసిన తర్వాత శోధించబడ్డారా లేదా? శోధించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడినట్టుగా, లేదంటే అక్కడ ఉన్నటువంటి యూదుల సమూహంతో మాట్లాడినట్టుగా, మనుషులతో మాట్లాడినట్టుగా సాతానుతో మాట్లాడలేదు. మీరు గమనించుకోండి కావలిస్తే. అలా మాట్లాడా సాతానుతో? కొండ మీద ప్రసంగం చేసినట్టు చేశాడా సాతానుతో? సాతానుతో మాట్లాడిన వైఖరి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆ విధంగా కానీ మనుషుల దగ్గర కూడా మాట్లాడితే మనుషులకు అర్థమవుతుందా? అర్థం కాదు. సాతాను 3 సార్లు కూడా క్రీస్తును శోధించడానికి వచ్చినప్పుడు లేఖనాన్ని ఉన్నట్టుగా రాగా చెప్పాడు ఆయన, పచ్చిగా బోధించాడు ఆయన. ఉన్న వాక్యాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు అక్కడ. ఇప్పుడు అదే విధంగా యూదుల దగ్గర కూడా ఈయన మాట్లాడినట్టు కనబడదు మనకు అక్కడ. అంటే స్పష్టమైనటువంటి వాక్యాన్ని అక్కడ ప్రకటించాడు. సాతాను దగ్గర వాక్యంతోనే కొట్టాడు ఆయన సాతాను.
అదే విధమైన వైఖరితో కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం మొదలు పెడితే అపోస్తులకి అర్థం కాకపోదును, అక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా అర్థం కాకపోదు. సాతానుతో మాట్లాడిన విధానాన్ని ఇక్కడ ఉపయోగించలేదు. ఇక్కడ విధానం మారింది. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ విధానం మారడానికి కారణం పరిశుద్ధాత్ముడు. అందుకే ఉపవాసం ఉండి అరణ్యములో శోధించబడిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు? బ్యాప్టిజం పొందుకున్నారా? బ్యాప్టిజం పొందుకున్న తర్వాత పరలోకం నుండి ప్రత్యేకంగా మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఆవరించింది. అవునా కదా? అవునా కదా? లేని మాట ఇదేమన్నానే. ఆయన బాప్తీసం పొందుకున్న మరుక్షణమే ఆకాశం తెరవబడ్డం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని బట్టి నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరం రావడం, పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి ఆయన మీద వాలడం అనేది జరిగింది. పావురం కాదు, పరిశుద్ధాత్మని చాలామంది పావురంతో పోలుస్తూ ఉంటారు, అలంకారాలతో. పరిశుద్ధాత్మ పావురంతో పోల్చబడిన తప్ప పావురంలో ఉండడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి. పుల్లింగం ఉపయోగించబడింది, ఆయన స్త్రీ కాదు, మగవాడైనా పురుషుడైనా. మరి పావురం వలె దిగొచ్చింది అనేటువంటి మాటనే నిజంగానే పావురంలా వచ్చేసిందని అభిప్రాయంతో పరిశుద్ధాత్ముడు గురించి ఎక్కడ బొమ్మ వేయాలన్నా ఈజీగా వేసేసే బొమ్మ ఏంటి? పరిశుద్ధాత్ముడు. అవునా కదా? ఇప్పుడు నేనైనా వాగ్దానాలు పెట్టినా, ఏదన్నా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసినా పరిశుద్ధాత్మను పోల్చడానికి పౌరాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. అంత మాత్రాన పరిశుద్ధాత్ముడు పౌరుల్లా ఉంటాడని కాదు. ఉంటాడా? అలాగైనా ఉంటాడా? పావురం వలే. ఎందుకు ఆ మాట ఉపయోగించబడిందో చూడండి. ఆ మాట ఎందుకు ఉపయోగించబడిన దానికంటే కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వేరు వేరు అని రుజువుపరచడానికి బాప్తిసం దగ్గర కార్యక్రమం మనకు అర్థమవుతుంది. తండ్రి పైన ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కుమారుడేమో కింద బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆవరించాడు. తల్లి అయినటువంటి మరియ గారిని ఆవరించినప్పుడు ఈయన కలుగు చేయబడటం జరిగింది. తర్వాత బాప్తిసం పొందుకున్న తర్వాత తన పరిచరణ మొదలు పెట్టేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఈయనతో ఏకమయ్యాడు. ఎందుకు ఏకమయ్యాడంటే దేవుడు దేవుని వలె మాట్లాడే ప్రయత్నం చేస్తే మనుషులకు అర్థం కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఒకసారి మత్తయి సువార్త తీయండి, మీకు బాగా అర్థమయ్యేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. అంతమించి ఏం కాదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడిని పౌరంలాగే ఉంటాడో అనేది తప్పది. అది చాలా పాపం కూడా అవుతుంది. చాలామంది ఆలోచన పుట్టించేశారు మనకి. నాకు కూడా ఇక్కడ ఒక పౌరం ఉంటుంది. నేను లోకంలో తిరిగే సమయంలో ఎందుకో తెలియకుండా ఇక్కడ యెహోవా నా కాపరి, జీసస్ ఈజ్ మై సేవియర్ అని ఇక్కడ పౌరం వేయించుకోవడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్ముడు పౌరంలాగే అని చెప్పి, తెల్లటి పౌరం వలె అని చెప్పి, అదంతా కూడా కరెక్ట్ కాదు. అలా పోల్చడానికి ఉపయోగించబడిందే తప్ప ఆయన ఆకారంలో కాదు వచ్చి ఉండేవాడు. ఆయన ఆకారంలో కూడా రాలేదు. చూడండి 3వ అధ్యాయం 15వ వచనం. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే చెప్పండి, నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ, దేవుని, ఇందాక ప్రకటన గ్రంథం 3:1 ఏముంది? దేవుని 7 ఆత్మలో అనందా, సంపూర్ణాత్మ దేవుని ఆత్మ పావురముగా దిగి వచ్చి అనుందా, పావురము వలె అనుందా? చెప్పాలి.
చెప్పాలి. ఇప్పుడు బాగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. పౌరం వలే ఉంది తప్ప పౌరం అని లేదు కదా. మరి పరిశుద్ధాత్మని పౌరంతో ఎలా పోల్చేస్తున్నారు? పౌరమే పరిశుద్ధాత్ముడు అలాగే ఉంటాడని చెప్పి ఎలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం? దాంతో పోల్చడానికి ఉపయోగించాలి తప్ప పరిశుద్ధాత్ముడు అలాగే ఉంటాడు అనేటువంటిది ప్రమాదం. పావురము వలే అని దిగొచ్చాడు ఆయన మీదకి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు 12వ అధ్యాయం మత్తయి 18వ వచనం చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవ్వనికిని చెప్పండి వినబడదు అనేటువంటి మాట అక్కడ కనబడతా ఉంది. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను అని ఎవరంటున్నారు? ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం ఇది. ఆ ప్రవచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నా కొడుకు మీద నా ఆత్మను ఉంచుతాను. ఆయన అన్ని జనులకి దీన్ని బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువుతో ఏకమైన తర్వాత ఆయన పరిచయం మొదలెట్టాడు. అప్పుడు అన్ని జనులకు అర్థమయ్యేటువంటి విధంగా వీళ్ళు పనిచేయడం మొదలెట్టారు. దేవుడంతటా దేవుడుగా మాట్లాడితే అది పని అవ్వదు, మనకు అర్థం కాదు, లోకం అర్థం చేసుకోలేదు కూడా. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు ఏకమయ్యి జరిగిన పరిచర్య సువార్త అంతా. అదే అంటున్నాడు కదా, ఇదిగో నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఆ ఆత్మను ఉంచుతాను అనే మాట ఇందాక 3వ అధ్యాయంలో కనబడిందా? పావురం వలె దిగొచ్చి ఆయన మీద ఉంచబడ్డా పరిశుద్ధాత్ముడు లేడా? అంటే యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడిన మాట నెరవేరిందా లేదా? వాళ్ళిద్దరూ కలిసి చేశారు పని. పరిశుద్ధాత్ముడు లేకుండా, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం లేకుండా ఒక మనిషికి దేవుని మాట అర్థం కాదు. అది నేను ఎంత పరిశుద్ధాత్మ మూలంగా చెప్పే ప్రయత్నం చేస్తే మీకు అంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆత్మ మూలంగా నేను నడిపించబడకపోతే మీకు అర్థం కాదు. అది క్రీస్తు యేసు యొక్క మాట సాతాను దగ్గర ఉపయోగించినటువంటి భావజాలం, ఉచ్చారణ ఇక్కడ కనబడే తర్వాత పరిచర్లో మానవులకి, అన్యులకి, లోకానికి అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మను మూలంగా ఇద్దరు కలిసి చేశారు ఈ పరిచర్య. అర్థమైందా లేదా? నా ప్రియుడి మీద నా ఆత్మను ఉంచుతాను. పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగొచ్చాడు. పావురం వలె దిగి రావడం అంటే దాని అర్థం ఏంటంటే 7 ఆత్మల యొక్క శక్తితో ఆయన నింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు కలిసి చేశారు పరిచర్య. ఆయన మాట్లాడిన మాట పామరులకు అర్థమైంది, చేపలు పట్టేటువంటి జాలర్లకు అర్థమైంది, మహాజ్ఞానులకు అర్థం కాలేదు, పరిశీలకు అర్థం కాలేదు, ప్రధాన యాజకులకు అర్థం కాలేదు. ఎందుకు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకునే ఇష్టం లేకపోయారు. దేవుడు ఒక్కడే అనే ఆలోచనలోనే వెళ్ళిపోయారు. కానీ మిగిలినటువంటి వ్యక్తులకు అర్థమైంది. ఈయన ఆత్మూలంగా చెప్పారు, వాళ్ళు కూడా ఆత్మూలంగా గ్రహించాలని ఆశ కలిగి ఉన్నారు కనుక వారికి అర్థమైంది. సాతాను దగ్గర రాగా మాట్లాడాను, పచ్చి వాక్యాన్ని అక్కడ ఉపయోగించాడు. అలా మాట్లాడితే అర్థమవుతాం. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సరాల కాలం యేసుక్రీస్తు వారే, ఆయన మాత్రమే కాదు, దేవుని ఆత్మ కుమారుడు కూడా కలిసి చేశారు పరిచయం. ఆయన లేకుండా పని జరగదు. ఆయన చనిపోయారు, పునరుద్ధానుడు అయిపోయారు, ఆయన వెళ్ళిపోవలసిన చోటుకి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన వెళ్ళి మళ్ళీ దాన్ని పంపాడు, శాశ్వతంగా పంపించాడు. నాలో కాదు ఉండేది పరిశుద్ధాత్ముడు,
ఇక అందరిలోనే ఉండాలి, అందరిలోని ఇది ప్రవేశించాలి అనే ఆలోచనతో శాశ్వతంగా మన దగ్గర పంపించేశాడు. పాత నిబంధనలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తులతో పాటుగా తన శిష్యులతో పాటుగా వినేవారు అందరిలో ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆయన పంపించబడ్డాడు. తర్వాత సంపూర్ణ అధికారంతో ఆయన పంపించింది ఈయనే. అందుకే ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను మళ్ళీ పంపిస్తాను, ఆయన సదాకాలం మీతో ఉంటాడు. ముగ్గురు వేరే కానీ ఒక ఆత్మ మూలంగా నడిపించబడిన వాళ్ళే. బహుళత్వం కనబడచ్చు కానీ ఒకే ఆత్మది. పావురం వలె అనే మాట ఎందుకు ఉపయోగించబడిందంటే అక్కడ 7 ఆత్మలో సారథి సంఘం దగ్గర ఉపయోగించబడింది 7 ఆత్మలు. అంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకముతో శక్తి ప్రభావాలతో నింపబడి బలంగా చేశారు ఆయన పరిచర్య. ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు కూల్చండి, మరలా దాన్ని ఏం చేస్తాను, లేపుతాను అన్నాడు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. ఈయన దేవుడు కాదని కాదు, అదే ఆత్మతో మళ్ళీ లేపుతాను నేను. నా ఆలయాన్ని, నా మందిరాన్ని మళ్ళీ నేనే లేపుకుంటున్నాను. అంటే ఆత్మ ఒకటే, ఆయన శక్తితో ఆయన లేపబడ్డాడు తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించేది ఏం లేదు. పావురం వల్లే దిగి రావడం అంటే పావురంలా మధ్యాకాశం వరకు వచ్చి సర్రని పావురంలాగా వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారిలోకి దూరిపోయిందని కాదు దాని అర్థం. సర్రమని దూరిపోయిందని కాదు. మరి దాని అర్థం ఏంటి చెప్పండి? మీకు ఏమైనా ఆలోచన తడితే చెప్పండి. మీకు తట్టదు. ఎందుకో చెప్పనా? మీరు ఎప్పుడు పావురాలు పెంచలేదు కనుక. నేను పెంచాను. నేను 3వ తరగతి నుంచి కూడా పావురాలు పెంచడం అనేది అలవాటు నాకు. అక్కడ ఎదురుగుండా ఉన్నారు తల్లులు, వాళ్ళకి తెలుసు. 3rd 4th క్లాసుల నుంచి ఒక 60 పావురాలు ఉండి నా దగ్గర. ఆ వయసు నుంచి వాడు ప్రత్యేకంగా కేజీలు కట్టి వాటిని మేతలేసి పిల్లలు పెట్టించి ఎంతో ఆనందించేవాడిని. ఒక పెద్ద షెడ్ కింద అన్ని పావురాలు ఉండి. ఏమన్నా గుర్తుందమ్మా మీకు? ఆ వయసు నుంచి 10th వరకు పెంచాను నేను. 10thలో కొన్ని కారణాలు బట్టి ఏదో చంపేసింది అంటారు, కాదు చంపేశారు కావాలని. తర్వాత కూడా తెచ్చిపెట్టుకున్నాను, తర్వాత కూడా తీసేసాను. కొంతమంది చెప్పిన సలహాను బట్టి మా అమ్మగారికి బాధేసి 10th పాస్ అయ్యే వరకు తీసే మళ్ళీ పెంచుకుంది కానీ మా అమ్మగారు అంటే తీసేసాను. అంత చిన్నతనం నుంచి కూడా పావురాల మధ్యన పెరిగినోడు నేను, జంతువుల మధ్యన పెరిగినోడు నేను. ఓ మాటలో చెప్పాలండి, చిన్నప్పటి నుంచి జంతువుల మధ్యన కుక్కలు, పావురాలు, బాతులు, మేకలు, ఎద్దులు, కోడులు, చేపలు ఎన్నిటి మధ్యన పెరిగిన వ్యక్తిని నేను. ఆదాము ఎలాగైతే జంతువుల మధ్యన పుట్టాడో ఆ విధంగా నన్ను జంతువుల మధ్యన పెంచాడు దేవుడు. నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట, ఎవరికీ చెప్పకండి మళ్ళీ. చిన్నప్పుడు నేను మిడతలు తినేవాడిని అంట, తెలుసా? బాప్తీసు ఇచ్చి యోహాను ఎలాగైతే మిడతలు తినేవాడో నా చిన్నతనంలో చాలా సంవత్సరాలు మిడతలు తినే బతికానంట నేను. మా అమ్మగారు చెప్తూ ఉంటారు, కావాలంటే అడగండి. మిడతను ఈజీగా తినేసేవాడిని అంట. అంటే నేను బాప్తీసు ఇచ్చి యోహాను అని కాదండి. మళ్ళీ అలాగే మీరు యోహాన్తో పోల్చుకుంటున్నా అని అనుకోకండి, ఏమో నాకు తెలియదు. మిడతలు తిన్నాను నేను, చాలా మిడతలు తినేసేవాడిని అంట. చాలా టాలెంటెడ్గా మాటల్లో పెట్టి ఆ చిన్న వయసు పాకి వయసులోనే మిడతలు తినేసేవాడిని అంట. ఇంకా నేను ఆ పావురాలని కుక్కలు తినలేదు నేను. అలా పావురాల మధ్యన పెరిగాను కాబట్టి ఎన్నో పావురాలు పెంచాను కనుక ఈ టెర్రస్ మీదే ఒక 100కు పైగా పావురాలు ఉండి ఒక్కసారి అన్ని పైకి గురితే ఒక మబ్బుగానే కనబడేది, కింద అంతా నీడొచ్చేస్తూ ఉండేది. అన్ని పావురాల మధ్యన పెరిగి పెంచిన అనుభవాలు ఉన్నాయి కనుక పావురులు ఉన్న లక్షణం చెప్తాను. ఆ లక్షణాన్ని ఇక్కడ ఉపయోగించాడు ఆయన. పావురం వలే అనే మాట ఎందుకు ఆ మాట ఉపయోగించాడంటే పందుం పావురాలు అని ఉంటాయి. పందుం పావురాలు అని ఉంటాయి. చాలా రకాలైన పందాలు జరుగుతుంటాయి పందుం పావురాల్లో. చెన్నై అటువైపు వెళ్ళిపోయామనుకోండి, ఈ పందుం పావురాలు పందాలు ఎలా జరుగుతాయంటే ఒక 500-600 కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్ళిపోయి ఒక 4, 5, 10 మంది వేరే వేరే వ్యక్తులు వాళ్ళు పెంచిన పావురాలు తీసుకుని వెళ్ళి ఒకే స్పాట్లో వదులుతారు. ఎవడ పావురం అయితే స్పీడ్గా ఫాస్ట్గా ఇంటికి చేరుతుందో అది విజయాన్ని పొందుకుంటుంది. పావురం పందులు అదొక రకమైన పందెం. ఇదే పావురాలు ఇంకో రకమైన పందెం ఏంటంటే ఉదయం 7 గంటలకి కొంచెం నీళ్లు, కొంచెం మేత, అది మసాలా ముద్ద ఉంటుంది, అది కలిపెడతారు. పావురం ఇంతంత గులుకులు రౌండ్ కానీ
ఉదయం 7 గంటలకి ఇప్పుడు నేను పందెం వేస్తున్నాను అనుకోండి, నేను నాతో పాటుగా 4 పందెం, వాళ్ళు పావురాలు ఒక ప్లేస్కి వచ్చి 7-7:30కి వదులుతారు ఒకేసారి. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండాకాలంలోనే జరుగుతాయి ఈ పందాలు. వదిలేసిన తర్వాత ఎవరిదైతే లేటుగా దిగుతుందో, ఫాస్ట్గా 12 గంటల వరకు ఎగిరి ఇంటి మీదకి వచ్చి పడిపోయింది అనుకో, ఓడిపోయినట్టే. లాస్ట్ దిగాలి. అలా కొన్ని 3 గంటలు దిగే ఉంటాయి, 5 గంటలు, సాయంత్రం 5 గంటల వరకు ఎగిరి దిగే ఉంటాయి, కొన్ని 6-7 గంటలకు కూడా దిగే ఉంటాయి. ఎంత లేటుగా దిగితే అది పందెంలో విజయం పొందుకున్నదన్నమాట. ఆ విధమైన పావురాలు నేను పెంచాను. నాకు ఉన్నటువంటి పరిచయస్తులు కూడా అలాంటి పందాలు వేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను ఈ అనుభవం. ఆ అనుభవం కానీ లేకపోతే నాకు ఇక్కడ పావురం వలె అనే మాట నాకు అర్థం కాకపోదు. 6-7 వరకు ఎగిరేస్తూ ఉంటాయి కొన్ని పందెం. ఆ పావురాలు అలాగే ఎగిరేస్తాయంటే చాలా హైట్ వెళ్ళిపోతాయి. కింద నుంచి మనిషి సైతం చూడలేరు. తలుక్కు 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 మెరుస్తుంటాయి. ఇంతంత అయిపోతాయి పావురాలు, అంత హైట్ వెళ్ళిపోతాయి. ఆ హైట్లో ఎగురుతుంటాయి. అలాగా ఆవేశపడిపోతే దిగి ఉగిరిచ్చేస్తూ ఉంటాయి. చక్కగా కొంచెంసేపు 2 గంటలంతా గ్యాప్ ఇచ్చి వాటర్ ఇస్తారు, ఫుడ్ పెట్టరు. తర్వాత రోజు ఫుడ్ పెడతారు, చక్కగా దాన్ని మళ్ళీ పెంచుతారు. వాటిని మంచి పందాలు వదులుతారు, ఖచ్చితంగా నెగ్గుతాయి. అలాంటి పందెం పావురాలు పెంచేటువంటి ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తీస్తాడు పావురాలు. సరదాగా పెంచినంతకాలం దేవుడు తీయలేదు. పందాల వైపు వెళ్తుందేమో ఆలోచన, అప్పుడు పావురాలు తీయిస్తాడు దేవుడు 10th క్లాస్ ఆ టైంకి. ఆ పావురాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీరు చూస్తే పావురం ఇంత అయిపోద్ది, ఇంత పైకి వెళ్ళిపోద్ది, నెమ్మదిగా మధ్య ఆకాశానికి వస్తాయి, అక్కడ తిరుగుతాయి, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఒక 5 పందెం వేశారు, ఆల్రెడీ 4 పావురాలు దిగిపోయినాయి. 3 గంటలకి, 2 గంటలు, 1 గంటకి. ఒకడు పావురం మాత్రం బాగా ఎగిరేస్తుంది, దిగట్లేదు. అది దిగట్లేదు అన్నప్పుడు ఇంక ఆయనే కదా విజేత, ఆయనే విజేత, ఇంక ఎవరో కూడా విజేత అనేది లేదు. పైగా ఆ పావురం దిగవలసింది కూడా సొంత ఎక్కడైతే పందెం వేసాడో వాళ్ళ ఇంటి మీద దిగాలి. పక్కోటి ఇంటి మీద ఇంకోటి ఇంటి మీద దిగితే ఓడిపోయినట్టే. ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు ఎగురుతూ ఉంటాయి. నేను విన్నాను, కొన్ని అయితే రాత్రి చీకటి అయిపోయిన తర్వాత కూడా ఎగిరే పావురాలు ఉండేయంట ఒకప్పుడు, అలాంటి పందెం పావురాలు. ఇంక కొంతమంది ఏం చెప్తారంటే, సరే ఇంక మీరే విజేత, దింపేసుకోండి అంటారు. దింపేసుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు అందరు పావురాలు దిగిపోయినాయి, కానీ ఒకడు పావురం మాత్రం దిగలేదు, ఆకాశం మధ్యలో ఎగురుతుంది. అది దింపేసుకోవడం అంటే, కింద ఈ వ్యక్తి ఇంకో పావురాన్ని పట్టుకుంటాడో రెక్కల్ని ఎలా ఎదుగుతాడు, రెక్కల కింద ఉన్న పావురం ఇలాగెలా చేయడానికి ఇలా పావురాన్ని పైకి కిందకి అంటాడు. ఈ రెక్కలు ఎప్పుడైతే కింద ఉన్న పావురం అంటుందో, ఆ పైన చుక్కలా కనబడేటువంటి పావురం కన్నురెప్ప పాటులో సర్రం కిందకు వచ్చేది. అంత స్పీడ్గా వస్తుంది. ఎలాగ వస్తుందో చెప్తాను చూడండి. మధ్య వరకు వస్తుంది. ఎప్పుడైతే ఆ పావురం సొంత ఇంటి దగ్గర ఇంకొక పావురాన్ని ఎలా అన్నారో, ఆ పావురాన్ని చూసినటువంటి పై పావురం 2 రెక్కల్ని మూసేసుకుంటుంది. ఎలా ఎగురుతున్న పావురం 2 రెక్కలను ఎప్పుడైతే మూసిందో, ఇంకా లైట్ స్పీడ్ లాగా, ఒక డాగలాగా సర్రమని వచ్చేది కిందకు వచ్చేసి అప్పుడు ఇలా స్టేబుల్ అయిపోతుంది. మళ్ళీ రెక్కలు అడిచి అప్పుడు నెమ్మదిగా రౌండ్ వేసి ఆ ఇంటి మీద దిగుతుంది అన్నమాట. అక్కడ ఎందుకు ఉపయోగించబడిందంటే, పావురం వలె అంటే, పావురం ఎలాగైతే అంత పైనుంచి కిందకి 1-2 సెకండ్స్లో దిగిపోగలదో అంత స్పీడ్గా వచ్చింది పరిశుద్ధాత్మ క్రీస్తు మీదకి. అది అక్కడ ఉపయోగించబడేటువంటి మాట యొక్క ఉద్దేశం. అర్థమైందా? చాలా స్పీడ్గా, స్పీడ్ ఆఫ్ లైట్, లైట్నింగ్ స్పీడ్తో, లైట్ లాంటి స్పీడ్తో, మెరుపు వంటి స్పీడ్తో సర్రమని వచ్చి ఆయన మీద ఆవరించింది అనేటువంటి మాటలకి ఉపయోగించిన పావురం. ఆ మాట అంత స్పీడ్గా సర్రమని వచ్చి ఆయన మీద దిగడం అనే దాని కొరకు ఉపయోగించబడ్డది, పావురం వలె అని చెప్పి. మరి గెద్ద కూడా అలాగే దిగుతుంది కదండి, డాగ కూడా ఇంచుమించుగా అలా సర్రం దిగి వస్తుంది కదండి అని అనుకోవచ్చు. గ్రద్ద దిగి పట్టుకుని వెళ్ళిపోద్ది, డాగ దిగి పట్టుకుని వెళ్ళిపోద్ది. పావురం అంత స్పీడ్ మీద నుంచి ఇంటి మీద దిగాలని చెప్పి కానీ డిసైడ్ అయితే స్పీడ్గా వచ్చి ఇంటి మీద ఆగిపోద్ది. క్రీస్తు మీద ఆగిపోయింది ఆత్మ. అందుకు పావురం, డాగ, గ్రద్ద అందుకు ఉపయోగించలేదు అక్కడ. కానీ ఇంచుమించుగా అన్నీ ఒకే విధంగా మీరు చూస్తుంటారు. ఎప్పుడన్నా గ్రద్ద సర్ర దిగుతుంది చూడండి, 2 రెక్కలు ముడిసి. పావురం అంతకంటే స్పీడ్గా దిగుతుంది.
లగ్గర్లు అంటారు, లేదంటే వాటిని చైన్లు అంటూ ఉంటారు. ఈ పందెం పౌరులను తినేస్తూ ఉంటుంది చిన్న డాగపిల్లలాగా. అది అంత స్పీడ్గా దిగుతూ ఉంటుంది, కానీ ఇవి పట్టుకుని వెళ్ళిపోతాయి. కానీ ఆ పావురాన్ని ఎందుకు ఉపయోగించాడు? సర్రమని దిగి దాని మీద ఉండిపోవడానికి ఉపయోగించాడు, నిలవబడ్డానికి ఉపయోగించాడు. ఆయన మీద ఉండిపోయింది. పరిశుద్ధాత్ముడు క్రీస్తు తండ్రితో కలిసి చేసాడు ఆ పని, సువార్త. ఈ ముగ్గురు కలిసి చేశారు మినిస్ట్రీని. అందుకే అంత ప్రజ్వలించింది పరిచర్య, అంత ఉద్యమంలోకి నడిపించబడ్డారు అనేక మంది. దేవుడు పూర్తిగా లీనమైపోయాడు సువార్తలో. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? నా ప్రియుడి మీద నా ఆత్మ నుంచిదను, యెషయా గ్రంథంలో ఉన్న మాట. ఉంచుతాను అన్నాడంటే పరిశుద్ధాత్మ, క్రీస్తు, యేసు ముగ్గురు వేరే వేరే బహుళత్వం కనబడుతుంది అక్కడ లేదా? ముగ్గురు వేరే కనబడుతున్నారా లేదా? మరి ఇంకంతకంటే ఏంటి? ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకటే. ఒక ఆయన ఇలా మారాడు, డ్రెస్సులు మార్చుకున్నాడో, లేదంటే అపియరెన్స్ మారింది, వేషం మారిందంటే అబద్ధం. అది మంచిది కాదు. అది వేరుగా చేసుకున్నాడు, వేరుగానే జరిగింది పరిచర్య అంతా కూడా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఇక్కడ సార్దిస్ దగ్గర 7 దేవుని ఆత్మలంటే సంపూర్ణమైన ఆత్మ చేత పట్టినవాడు. అర్థమైంది ఇప్పుడు? అది చూడండి ఒకసారి. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే పరిశుద్ధాత్మ ఎవరితో లీనమై ఉంది? క్రీస్తుతో లీనమై ఉంది. ముగ్గురు ఒకళ్ళ లీనమై ఉన్నారని చెప్పాను. ఈయనతో పాటుగా ఉన్నాడు ఆయన. ఆ ఆత్మ కలిగి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు ఇక్కడ. దాని కొరకు ఉపయోగించబడింది. కాబట్టి ఇది 7 ఆత్మలు అనేది పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉన్నటువంటి విషయం అనేటువంటి ఆలోచన కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి. అర్థమవుతుందా లేదా? అంటే పరిశుద్ధాత్ముడు, ప్రభువైన యేసు క్రీస్తు వారు కలిసి చేసిన పరిచర్య. ఆ ఆత్మ కలిగి ఉన్నవాడు ఈయన. 7 ఆత్మలు అంటే, దేవుని 7 ఆత్మలు అంటే ఆ పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉన్న ఆయన ఈయన. ఎందుకంటే ఇద్దరు కలిసే చేశారు మినిస్ట్రీ. పౌరం వల్ల దిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా కలిసి మెలిసి చేశారు పనిని. పునరుద్ధానం అయిన తర్వాత పని అయింది, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన వెళ్ళి మళ్ళీ మీరు రావాలి సార్, మన ఇద్దరు మళ్ళీ కిందకు వద్దామని చెప్పి మళ్ళీ రావడం జరిగింది. ఇదే విషయాన్ని చాలామంది బోధకులు, చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది విశ్వాసులు కూడా దేవుని 7 ఆత్మలో అంటే 7 రకాలైన ఆత్మలో 7 విధాలైనటువంటి వరాలు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతూ ఉంటారంటే, యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథంలో ఆ మాటలు మనకు అర్థమైపోతాయి. వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పేమీ లేదు. పాపం వాళ్ళు అనుకోవడంలో కూడా ఉద్దేశం ఇదే అని అనిపించే ప్రయత్నం ఉంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చాలామంది ఇక్కడ 7 రకాలైనటువంటి ఆత్మల గురించి రాసినటువంటి మాటని దేవుడి 7 ఆత్మలతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? పౌరం వరకు అర్థమైన కదా. 2వ క్లారిఫికేషన్, 3rd క్లారిఫికేషన్ ఇది. 4th క్లారిఫికేషన్ అద్భుతంగా ఉంటుంది, హైలైట్ అయిపోద్ది ఈరోజు కదే. 11వ అధ్యాయం దేవుని 7 ఆత్మలు అన్నాం కదా. భూమి మీదకి పంపించబడినటువంటి ఈ దేవుని 7 ఆత్మ వరాలు అంటా ఉంటారు బోధకులు. 7 రకాలైన వరాలు ఇవి అన్నీ అని అంటా ఉంటారు. ఎందుకంటారంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న మాటను బట్టి. ఈ 11వ అధ్యాయం 2వ వచనం కానీ అసలు రాయబడకపోతే ఆ ఆలోచన అసలు పుట్టకపోదు. ఏమని రాయబడి చూడండి, యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముల ఆధారముగా ఆత్మ, ఆలోచన బలముగా ఆధారముగా ఆత్మ, తెలివి అనే ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఇలా 7 రకాల ఆత్మలు కనబడుతున్నాయి ఇక్కడ. ఉన్నాయా? 7 రకాలైన ఆత్మలో దేవుని 7 ఆత్మలో ఒక్కటే. ఆ 7 ఆత్మలు భూమి మీదకి పంపించబడ్డాయి. ఆ 7 ఆత్మలో కూడా దేవుడు అనుగ్రహించే ఆత్మలని చెప్పి ఈ వరాలని దేవుడు ఆత్మతో పోలిస్తూ ఉంటారు. ఈ 7 కూడా ప్రతి మనిషిలో ఉండాలి.
అంతేగాని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చే వరం కాదు కదా ఇది. మరి వరాలతో ఎలా పోల్చారు? మీరు అర్థమైపోద్ది. 7 రకాల ఆత్మలు ఉంటాయి. యెహోవాత్మ, జ్ఞాన వివేకమనే ఆత్మ, జ్ఞానవాత్మ, వివేకమాత్మ, ఆధారం ఆత్మ, ఆలోచనాత్మ, బలముఖాత్మ, ఆధారముగాత్మ, తెలివి ఆత్మ, ఇలాగ 7 రకాలైన ఆత్మలు. ఈ ఆత్మలు దేవుని 7 ఆత్మలు ఒకటే అంటారు. అది కాదు, కరెక్ట్ కదా అది. ఈ 7 కలిగి ఉన్న ఏకాత్మ పరిశుద్ధాత్మ. అర్థమైందా? చెప్పుకోండి. జ్ఞాన వివేకాలు ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మే. దేవుడి మీద ఆధారపడే విధంగా ఉంచే ఆత్మ పరిశుద్ధాత్మే. ఆలోచన బలం ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మే. తెలివి ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మే. యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ కూడా పరిశుద్ధాత్మే. ఈ అన్నిటి కలిపి ఉన్న ఏకాత్మ పరిశుద్ధాత్మ. అది ఈ 7 రకాలైనటువంటి ఫీలింగ్స్, అనుభవాలు, పరిపక్వతలకి నడిపించే ఏకాత్మ పరిశుద్ధాత్మ. దాని అర్థం అది. అంతేగాని దేవుడు 7 ఆత్మలు 7 రూపాలుగా వచ్చినాయి అని కాదని అర్థం. ఒకే ఆత్మ 7 విధాలుగా ఒక మనిషిని మార్చడానికి, ఒక మనిషిని దేవుడి దగ్గర నడిపించడానికి, దేవుని కొరకు కట్టడానికి ఉపయోగపడే ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఇది 3వ విషయం. తర్వాత ఇదే 7 ఆత్మల గురించి మరొక చాట రాయబడింది. ఆ విషయాన్ని కూడా త్వరగా మనం పరిశీలించేసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం ఇప్పుడు నేను చెప్పేటువంటిది మీకు అర్థం అవ్వాలి అంటే మొదట చెప్పిన మాట అర్థం అవ్వాలి. ఏంటి ఆ మొదటి మాట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 4, 5 వచనాలు ఏంటి? తండ్రి కుమారుడు మధ్యన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు పేరట కూడా శుభాలు చెప్తున్నాడు యోహాను. తండ్రి పరిశుద్ధాత్మ కుమారులు పేరట శుభాలు చెప్తున్నాడు యోహాను. అది మీకు అర్థమైంది. అది మీకు అర్థం అవ్వాలంటే అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. ఇక్కడ కూడా 7 ఆత్మలు అనే మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. కనబడుతున్నాయి లేదా? దేవుని ఈ సింహాసనం ఎవరిది? తండ్రిది. కుమారుడు అనకండి. ఇది తండ్రి సింహాసనం. తండ్రి సింహాసనం. ఇందాక కూడా మనం చెప్పాను చూడండి, తండ్రికి కొడుక్కి మధ్యన ఉన్న పరిశుద్ధాత్ముడు. ఇది తండ్రి సింహాసనం ఎదుట 7 ఆత్మలు ప్రజ్వలిస్తున్నాయంట. దీపాల వలె ప్రజ్వలించుచున్నాయి. 7 రకాలైన దీపాలతో కూడినటువంటిది ఒక ఉపకరణం కూడా పాత నిబంధన కాలంలో ఉంది. ఏంటది? ల్యాంప్ స్టాండ్, దీప వృక్షము. 7 ఉంటాయి కదా. ఆ 7 కూడా ఏం ప్రజ్వలిస్తుంది? అగ్ని ప్రజ్వలిస్తాం. జకరియా చెప్తాడు, అది పరిశుద్ధాత్మని జకరియా కూడా చెప్పేస్తాడు. ఆ 7 దీపాలు పరిశుద్ధాత్మని కూడా చెప్తాడు ఆయన. మరి అది ఎందుకు చాలా మంది గమనించలేదో నాకు తెలియదు. అంటే అన్ని రెఫరెన్స్లు తీయాలనుకోవట్లేదు, కొంచెం లాంగ్ అయిపోద్ది కానీ చెప్పాలని అనుకోవట్లేదు, లిమిట్గా చెప్తాను. ఇది తండ్రి సింహాసనం. తండ్రి సింహాసనం ఎదుట పరిశుద్ధాత్మ ప్రజ్వలిస్తా ఉంది. 5వ ప్రకటన 8వ వచనం చూడండి సరే. 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో ఉండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎంతమంది పెద్దలు? 24 పెద్దలు. 4 పెద్దలు ఎవరి ముందు సాగిలపడ్డారు? కుమారుడి ముందు, గొర్రెపిల్ల ముందు. ఇందాక 4వ అధ్యాయంలో ఈ 4 ఎక్కడున్నారు?
సింహాసనాల మీద కిరీటాలు పెట్టుకుని కూర్చున్నారు. ఆ సింహాసనాలకి మధ్యన తండ్రి సింహాసనం ఉంది. ఆ తండ్రి సింహాసనం ఎదుటేమో పరిశుద్ధాత్ముడు 7 రకాలైనటువంటి దీపాల ద్వారాగా ప్రజ్వలిస్తున్న దేవుడు. ఆ 24 పెద్దలో కూడా, నలుగురు పెద్దలో కూడా కొడుకు వచ్చిన తర్వాత కిరీటాల కింద పెట్టి కొడుకుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ముగ్గురు వేరనే అర్థమవుతుంది. ముగ్గురు ఒకలంటే నేను ఏం చేయలేను, అవునా కదా? చూడండి 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్ల వస్త్రం ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటం పట్టుకున్న వారే కూర్చున్నారా? తండ్రి సింహాసనం చుట్టూ 12 సింహాసనాలు ఉన్నాయి. 12 సింహాసనాల మీద 12 మంది ఉన్నారు. ఆ 12 మంది కూడా కిరీటాలు ఉన్నాయి, కిరీటాలతో కూర్చున్నారు. అదే 24 మంది, క్షమించాలి, 12 అంటున్నా, క్షమించాలి. అంటే నేను అపోస్తులకి పాత నిబంధన గోత్రకర్తలను కలిపి చెప్పేస్తాను, వేరువేరుగా చెప్తున్నాను. 24 మంది ఉన్నారు. ఈ 24 మంది కూర్చున్నారా లేదా? కూర్చున్న వాళ్ళు కిరీటాలు ఉన్నాయా లేదా? కిరీటాలు ఉన్నటువంటి కూర్చున్నటువంటి సింహాసనం 24 కిరీటాలు ఎవరి సింహాసనం చుట్టూ ఉన్నాయి? తండ్రి సింహాసనం చుట్టూ. అంటే 12 అటేపు ఉన్నాయి, 12 ఇటేపు ఉన్నాయి. మధ్యలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఎదురుగుండనేమో 7 దేవుని దీపాలు ప్రజ్వలిస్తున్న 7 ఆత్మలు కనబడుతున్నాయి. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చామనుకోండి. ఈ 24 పెద్దలో కిరీటాలు తీసి కొడుకు వచ్చిన తర్వాత ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటారు. యేసు దేవుడా కదా? నిజమైన దేవుడు. ఈయన చిన్న దేవుడు అంటే పెద్ద పాపం. ముగ్గురు ఒక్కటే. తండ్రికి ఎంత శక్తి ఉందో ఆయన తండ్రితో ఉండుట సమానమని ఎంచక అంటాడు. అంటే ఇద్దరు సమానమనే కదా, తగ్గించుకున్నాడు అక్కడ కొడుకు. దీని మీద తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తండ్రి దేవుడు నిజమైన దేవుడు ఆయన మాత్రమే అయితే ఆయన ఎదుట కుమారుడు ముందు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, చేస్తే పాపం అవుతుంది. ఆయన మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో సమానం కాదు. అంటే ఈ 24 మంది కూడా నిజమైన తండ్రి దేవుని ఎదుటి నుండి సాగిలపడి కుమారుడికి నమస్కారం చేయడం తప్పు అవుతుంది అవ్వదా? వీళ్ళిద్దరూ సమానమైతే అవ్వదు. తండ్రి కుమారుడు ఒకే శక్తి, ఒకే ఆత్మతో నింపబడినటువంటి ఏకదేవుడు. తండ్రిని పక్కన పెట్టుకొని కొడుకు వస్తే కుర్చీల్లోంచి లెగిసిపోతారండి వీళ్ళు. తండ్రి ఏమి ఎదుర్కొన్నాడు, కొడుకు వచ్చాడని తండ్రి ఎదురుగుండా కిరీటాలు పక్కనెట్టి సాష్టాంగ నమస్కారం వేస్తారు కొడుక్కి. ముగ్గురు వేరే కాదప్పుడు మరి ఏం చెప్పాలి? ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఒక్కరే అన్నట్టు మెసేజ్ వాట్సాప్లో. నేను వాదించను. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నరులతో నేను వాదించను, నేను ఆర్గ్యూ చేయను, అస్సలు చేయను. చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, చేయను నేను. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిని నేనైతే ఆర్గ్యూ చేయకూడదు, తర్కం చేయొచ్చు. లిమిటెడ్గా పౌలు కూడా తర్కించాడు. అదే విధంగా ఎంత చెప్పినా కాదు కూడదని చెప్పి మూర్ఖవాదం చేస్తే ఇంకా వాళ్ళతో వాదించరు. దేవుడు ఆత్మ అయితే పదే పనిగా వాదించే వాళ్ళు దేవుడు ఆత్మతో నింపబడినలు కాదు. అది పరిస్థితి. అయితే ఇక్కడ చూడండి 5వ అధ్యాయము. ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములను 7 కన్నులు నిండిన తర్వాత 8వ అధ్యాయం. ఆ గ్రంథం తీసుకుని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వేళ్లను, దోమ ద్రవ్యలుతుండిన సోనపాతలను పట్టుకున్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. పడ్డారా? కొడుకు ముందు పడ్డారా? తండ్రి ఏమంటలేదంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే కాబట్టి. ఆయన వేరు అనుకోండి, నేనుండగా కొడుకు దండం పెడుతున్నారట్రా, నేను బతికే ఉన్నాం కదరా అండ. ఎందుకంటే ఇద్దరు ఒకటే, ఇద్దరిలో ఒకే ఆత్మ. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ మీరు చూసారనుకోండి, 4వ అధ్యాయంలో కనబడేటువంటి దేవుని 7 ఆత్మలోని, 5వ అధ్యాయంలో కనబడేటువంటి దేవుని 7 ఆత్మలోని చాలా తేడా కనబడతాయి. చూడండి, ఒకటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. 6వ వచనం. మరియు సింహాసనకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండేట్టు చూచితిని. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను.
ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని. ఇక్కడ 7 ఆత్మల్ని మళ్ళీ దేంతో పోలిస్తున్నాడు? కన్నులతో పోలిస్తున్నాడు. ఇది 4వ డిస్కషన్. ఇది 3 అయిపోయింది, ఇది 4వ డిస్కషన్. ఇది మాట్లాడాలంటే ఇంచుమించుగా టాపిక్ మాట్లాడడానికే ప్రత్యేకంగా 4 రోజులు తీసుకోవాలి. 4 రోజులు తీసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఒకే రోజున 1 గంట, 1:20 నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. టైము నాకు తెలిసి 1:20 ఉండొచ్చు. 7 ఆత్మల్ని భూమి మీదకి పంపిన 7 కన్నులు అంటున్నాడు ఆయన. ఆత్మలు మళ్ళీ దేంతో పోలిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి 7 కన్నులు ఉన్నాయా? 7 కన్నులు ఉన్నాయా? చెప్పండి అమ్మా. ఉన్నాయా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేవా? ఉన్నాయా? ఉన్నాయా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 7 కళ్ళు లేవా? ఆయనకి మనలాగా 2 కళ్ళు ఉన్నాయని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆయన మనిషిగానే పుట్టాడు. ఆయన నరావతారిగా పుట్టాడు. మనిషికి 2 కళ్ళు ఉంటాయి, 7 కళ్ళే ఉండవు. అవునా కదా? ఆయనకు 2 కళ్ళే. మరి 7 కళ్ళు ఉన్నాయి కదా అక్కడ గొర్రెపిల్లకి ఉన్నాయి కానీ అక్కడ క్రీస్తు మానవ శరీరానికి 7 కళ్ళు ఉన్నట్టుగా చూపించలే కదా. అది కూడా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పటికి మనం చాలాసార్లు 7 ఆత్మలు ఉన్నాయి. ఆఖరిగా మనం పరిశీలించుకోబోతున్నాం. 5వ అధ్యాయం 8వ వచనంలో పై వచనంలో ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన, చెప్పండి, దేవుని 7 ఆత్మలో. మరి దీన్ని ఎలా చూడాలి మనం? టైం అయిపోతుంది. ఎలా చూస్తే పని అవుతుంది? 7 ఆత్మలో 7 కళ్ళుతో దేవుడు ఎందుకు పోల్చాడు, జతపరిచాడు? 7 ఆత్మలో పరిశుద్ధాత్ముడు అన్నాను. ఆ పరిశుద్ధాత్ముడే 7 కళ్ళు కూడా అని అంటే నా ప్రాబ్లమా? పరిశుద్ధాత్ముడే 7 కళ్ళతో కూడా ఆయన ఉపయోగించబడ్డాడు, సంబోధించబడ్డాడు, పోల్చబడ్డాడు. అంటే అబద్ధం అవుతుందా? 7 కళ్ళైనా 7 ఆత్మల యొక్క సమ్మేళనమైనటువంటి పరిశుద్ధాత్మ ఒకటే. మీకు ఎలాగ అర్థం అవుతుందంటే జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ 7 కళ్ళు ఏంటో. 10వ అధ్యాయం. కార్యములు అల్పులై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడో, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతులు గుండా నూలుండుట చూచి సంతోషించును. యెహోవా 7 నేత్రములు అంటే కళ్ళు. జకర్యా 4:10, ప్రకటన గ్రంథం 5:6లో ఒకటే కనబడుతుంది. 7 కళ్ళు ఉన్నాయా లేదా? ఆ 7 కళ్ళు కూడా జెరుబ్బాబేలును చూసి సంతోషిస్తున్నాయంట. భూమి మీదకి పంపించబడినటువంటి 7 ఆత్మలే. ఇందాక యెషయా గ్రంథంలో 7 ఉన్నాయి చూడండి. భయభక్తులు కలిగించే ఆత్మ, ఆధారము గల ఆత్మ, బలము గల ఆత్మ. ఈ 7 కూడా 7 అని అంటూ ఉంటారు. మనిషికి దేవుడిచ్చే 7 రకాలైన వరాలని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానే కాదు. 7 ఆత్మలో కూడా ఇక్కడ 7 కళ్ళతో పోల్చబడ్డది. చూడండి, 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. 7 కొమ్ములు పవర్కే, రాజ్యాధికారాన్ని, కొమ్ములు అనేటువంటిది అధికారానికి పోల్చబడింది. కన్నులు అనేటువంటిది పెర్ఫెక్షన్కి, పెర్ఫెక్ట్గా, సంపూర్ణతకు ఉపయోగించబడిన మాట. 7 కన్నులు, ఆ కన్నులు భూమి అంతరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు, పెర్ఫెక్షన్కి ఉపయోగించబడినటువంటి మాట. అంటే ఇందాక మనం జకర్యా 4:10లో చూసినట్టుగా 7 నేత్రం, యెహోవా యొక్క 7 నేత్రంలో భూమి మీద తన భక్తుల్ని చూసి సంతోషిస్తుంది. ఆ 7 నేత్రాలో పరిశుద్ధాత్ముడే. ఆత్మ నేత్రముతో పోల్చబడినంత మాత్రాన కన్నులు అయిపోవో. దేవుడికి ఉన్నటువంటి పేరు ఇంకొకటి ఏంటంటే సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండేటువంటి ఒక్క దేవుడు. అమెరికాలో, ఇండియాలో, జపాన్లో, హైదరాబాద్లో, రాజమండ్రిలో, ఈ అన్ని ప్రదేశాల్లో ఒక్కసారే ఉండే దేవుడు. ఎవరైనా
పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఒకేసారి పనిచేస్తున్నాడు. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల కూడా చెప్పాలి ఆయన దృష్టి ఉందనా లేదా, ఆయన కన్నులు ఉన్నాయా లేదా, లోకమంతటిని చూస్తున్నటువంటి ఏకదేవుడు అని అర్థం. లోకమంతటిని పరిశోధిస్తూ పరిశీలిస్తున్నటువంటి ఒకే ఒక్క దేవుడు అని అర్థం. అందుకే కదా యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నేను వెళ్ళి పంపిస్తాను. ఇప్పుడు లోకం అంతటిని నడిపించేది, సువార్తకు లోబడేట్టుగా చేసేది, సువార్త అనేకులకి వినబడేట్టుగా చేసేది, అనేక మందిని దేవుని వైపుగా నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన పని మన మధ్యన. పరిశుద్ధాత్ముడు లోకంలో లేకుండా సువార్త ప్రకటించబడదు, ప్రకటించబడిన అర్థం చేసుకోవడం కూడా అసాధ్యమే. అందరినీ చూచుచున్నటువంటి దేవుడు అని అర్థం. 7 నేత్రములు అంటే జెరుబ్బాబెలు చూసి ఆ నేత్రాలు ఏం చేస్తున్నాయి, సంతోషిస్తున్నాయి అన్నాడు ఆయన. 7 నేత్రాలను దేవుని 7 నేత్రాలు అంటే లోకం అంతటిని చూస్తున్నటువంటి వాడు ఒక్కడే. అన్ని చోట్ల కూడా ఆయన కన్నులు ఉన్నాయని అర్థం. నీ ఆలోచన ఆయన చూస్తున్నాడు, నీ హృదయ తలంపులను ఆయన చూస్తున్నాడు, నీ ఫీలింగ్స్ను చూస్తున్నాడు, నువ్వు చేసే పనులను చూస్తున్నాడు, నీ వాంఛలను చూస్తున్నాడు, నీ శరీరంలో పుట్టే కోరికను చూస్తున్నాడు. ఆయన చూడందంటే ఏమీ లేదు, అన్నిటినీ చూస్తున్నటువంటి వాడైనా ఆయనకి మరుగైనది ఏదియు కనులు కలుగు చేసిన వాడు కానకుండునా. అంటే దేవుడు అన్ని చోట్ల కూడా ఏకరీతిగా ఒకే చోట కాదు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. దానికి ఉపయోగించబడిన మాట 7 నేత్రాలు భూమి మీదకి పంపబడ్డాయని. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నీలో ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, లోకమంతా కూడా వ్యాప్తి చెందాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని యొక్క సంచారం లోకమంతా ఉంది, అందరినీ చూస్తుంది. మనుషుల్నేనా, జంతువుల్ని కూడానా, పిచ్చుక రాలుట కూడా. అంటే ఎంత గ్రహింపు శక్తి ఉందో చూడండి ఆయన నేత్ర, ఆయన కంటికి, ఆయన చూపుకి ఎంత శక్తి ఉందో చూడండి. ఒక చిన్న పిచ్చుక రాలడం కూడా చూసేసింది కన్ను, అంత శక్తిమంతుడు ఆయన. దానికోసం ఉపయోగించబడేటువంటి మాట ఆయన. అందుకని అంటాడు, నేను తలుపు బయటుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వారితో పాటుగా భోజనము చేయుదును. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన పైన ఉన్నాడా, పరిశుద్ధాత్మునితో కలిసి లోకంలో సంచరిస్తున్నాడా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నాడు ఆయన, మనతో ఉంటున్నాడు ఆయన, మనల్ని చూస్తున్నాడు ఆయన, లోక పరిస్థితులను గమనిస్తున్నాడు ఆయన. నీ ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు, నీ ప్రతి తలంపుని చూస్తున్నాడు ఆయన. నువ్వు మాట్లాడుకునేటువంటి మాటే కాదు, ఆ వ్యక్తులను కూడా గమనిస్తున్నాడు. ఆయన చూడనదంటూ ఏమీ లేదు. లోకమంతా వ్యాపింపచేసినటువంటి దేవుడైన, లోకం అంతా వ్యాప్తి చెందాడైన ఒక్క దేవుడే. పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట 7 నేత్రములు. 7 అనగా సంపూర్ణంగా చూచువాడు అని అర్థం. పరిపూర్ణంగా అందరి మీద కూడా దృష్టి ఉంచేవాడు అని అర్థం. అది ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో, నాలో ఉన్నాడో, మీ అందరిలో ఉన్నాడు. అంటే ఇంతమంది పరిశుద్ధాత్ములా? అంతమంది ఉన్నారా? ఒక్కడే అన్ని చోట్ల ఉండగలడే. అవునా కదా? సృష్టికి చంద్రుడు ఒక్కడే, సృష్టికి సూర్యుడు ఒక్కడే, సృష్టికి దేవుడు ఒక్కడే. చంద్రుడు సూర్యుడు ఒకే చోట ఉండి ప్రపంచానికి అంతటికీ వెలుగు ఇవ్వగలుగుతున్నప్పుడు దేవుడు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండలేడా? సర్వాంతర్యామి కాదా? అది ఆయన పెర్ఫెక్షన్కి ఉపయోగించబడిన మాటది. నేత్రములు అనగా సమస్త సృష్టిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి దేవుడు, అంతటిని చూస్తున్నాడు ఆయన. 7 ఆత్మ సంపూర్ణమైన దృష్టి, సంపూర్ణమైనటువంటి నేత్రములు కలిగి ఉన్నవాడు ఆయన అర్థం.
అన్నీ చూస్తాడు ఆయన. చూడట్లేదని అనుకోకండి, అన్నీ చూస్తాడు. అందుకే ఏమన్నాడు, మీరు తీర్పు తెరుచుకోండి. మీరు విన్న వాటిని బట్టి తీర్పు తీరుస్తారు, లేదంటే ఎవరన్నా చెప్పిన మాటలను బట్టి తీర్పు తీరుస్తారు, లేకపోతే చూసి చూడకుండా ఏదైనా తీర్పు తీరుస్తారు. కానీ నా తీర్పు నిజం, పెర్ఫెక్ట్ తీర్పు, నాది కరెక్ట్గా తీర్పు తీరుస్తాను. ఇప్పుడు బాగా తీర్పు తీర్చేవాడు మనమా ఆయన? అందుకే ఆయన తీరుస్తానన్నాడు. నా కంటి నుంచి ఏది తప్పించబడదు. ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఎరిగిన దేవుడైన, మనిషి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడైన, ప్రతి దానికి తీర్పు ఉంటుంది. భూలోకంలోనూ ఉంటుంది, ఆ లోకంలోనూ ఉంటుంది. ఎవడో తప్పించబడ్డా. మనుషుల్ని మోసం చేస్తున్నామో ఎవరికి తెలియదు, మా ఆలోచన, మా తలంపు ఎవరికి తెలియదు, మా యొక్క ఉద్దేశం ఎవరికి తెలియదు, అవతలో తెలియదు అని అనుకుంటా ఉంటాం. ప్రతీది దేవుడి తెలుసు. ఆయన నుంచి ఎవ్వరూ తప్పించలేడు నిన్ను. ప్రతి దాన్ని చూస్తున్నాడు, ప్రతి దాన్ని గ్రహిస్తున్నాడు ఆయన, గమనిస్తున్నాడు ఆయన. ఎవ్వడో తప్పించబడ్డా. పెర్ఫెక్షన్ ఇన్ సైట్, దృష్టి రీత్యా పరిపూర్ణుడు అని అర్థం. అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని చోట్లని చూసేవాడు, సర్వమంతటిని కూడా వ్యాప్తి చెందినవాడైన పరిశుద్ధాత్ముడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఆ 7 నేత్రాలు 7 ఆత్మలతో పోల్చబడ్డాయంటే ఆ 7 రకాలైన కళ్ళు దేవుడికి ఉంటాయని కాదు. సంపూర్ణ పరిపూర్ణమైన దృష్టి, కలంకము లేని దృష్టి. మన కళ్ళల్లో అయినా సరే ఇంకా నలుసులు దూలాలు ఉంటాయేమో, ఆయన స్పష్టంగా చూడగలిగేటువంటి దేవుడే. స్పష్టంగా చూచిన వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి 7 ఆత్మలంటే 7 రకాల ఆత్మలు కాదు, 7 రకాలైన కనులు కాదు. ఒకే ఆత్మ సంపూర్ణమైన దేవుని ఆత్మకి పోల్చబడింది. పరిపూర్ణమైన ఆత్మ, పరిశుద్ధాత్మ అనే ఉద్దేశాన్ని మనకు కలిగించడానికి రాయబడింది. ఆ విధంగా ఒకవేళ 7 రకాలైన విభిన్నమైనటువంటి ఆత్మలు కానీ ఉంటే, పరిశుద్ధాత్ముడి కోసం ప్రత్యేకంగా రాయించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ప్రత్యేకంగా రాయించినట్టుగా, తండ్రి గురించి ప్రత్యేకంగా రాయించినట్టుగా, వాటి గురించి కూడా చాలా చోట్ల ప్రత్యేకంగా రాయించాలి కదా. ఎందుకు రాయించలేదు? కొత్త నిబంధనలో ఆత్మ అంటే ఎంత బోల్డ్ ఉంటే తెలుగు అక్షరం ఆత్మ తిక్కిగా పరిశుద్ధాత్మని అర్థమయ్యే విధంగా రాయించినప్పుడు, ఆ 7 కూడా ప్రత్యేకమైన ఆత్మలైతే వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టితో దేవుడు రాయిద్దుడు కదా. ఎక్కడ రాయించలేదు. ఏదో యెషయా గ్రంథంలో ఆ మాట ఉందని చెప్పి మనం అలా అనుకోవడం చాలా తప్పదు. పరిశుద్ధాత్మునికి ఉపయోగించబడినటువంటి పోలిక. ప్రకటన 1 అధ్యాయము 4 వచనాలు చదివితే అది పరిశుద్ధాత్ముడు అనే అర్థంలోకి వెళ్ళిపోతాం. తండ్రి కుమారుడు మధ్యన పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు లేకుండా ఏది జరగలేదు. సృష్టి జరగలేదు, మానవుని యొక్క రూపం జరగలేదు, ఏది జరగలేదు. సమస్త సృష్టిలో కూడా ఈ ముగ్గురి యొక్క పాత్ర ఉంది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి 7 ఆత్మలు అనేది వేరువేరుగా తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ తీసుకుంటే అదేమైనా ఇబ్బందులకి దారి తీసేటువంటి ప్రమాదం కూడా అయి ఉండొచ్చు. నాకు ఎవరో చెప్పారు, దేవుడికి ఏసేకి అక్కడ 7 కళ్ళు ఉంటాయండి అని చెప్పి. ఎప్పుడో అంత అందవికారంగా ఏముంది అక్కడ. ఆయన గొర్రెపిల్లకి ఎందుకు పోల్చబడిందంటే, ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు కనుక, రక్తాన్ని చిందించాడు కనుక. ఆ గొర్రెపిల్లగానే ఉంచచ్చు కదా. మరి కొమ్ములు ఎందుకు ఇచ్చాడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడు? గొర్రెపిల్లగానే చూపించుంటే సరిపోదును కదా. దీని అర్థాన్ని ముందు రోజుల్లో చెప్తాను, ఎందుకు అలాగా పోల్చడం అనేది జరిగింది. ఒక దేవుడు ఉంటారు, దేవుడి పేరు నేను చెప్పనులే. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి గొప్ప మతంలో ఒక మతం. ఆ దేవుడికి ఉంటాయి కుడివైపున 2 చేతులు కుడివైపు ఉంటాయి. ఆ దేవుడికి ఒకటే కన్ను ఉంటుంది. 2 కాళ్ళల్లో నుంచి ఒకే కాళ్ళ నుంచి 2 పాదాలు వస్తుంటాయి. ఆ దేవుడు ఉన్నారులే. ఆ దేవుడిలాగా ఏమో దేవుడు ఏం పోల్చబడలేదు. ఆ దేవుడికి కుడివైపున 2 చేతులు కుడివైపున ఉంటాయి. ఆయనకి ఒకే కన్ను ఉంటుంది, ఒకే తోటల నుంచి 2 పాదాలు. పెద్దగా వ్యాప్తి చెందుతున్నటువంటి ఒక మతం. ఆ దేవుడికి ఉండొచ్చు, మన దేవుడికి లేవు అలాగా.
ఆ దేవుణ్ణి చూస్తేనే భయం వేస్తుంది. భయాన్ని కలిగించేటువంటి దేవుడిలే ఒక తర్వాత రోజుల్లో. కాబట్టి ఎవరితనో ఈడాత్మలో పరిశుద్ధాత్మ, పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మ. ఎల్లుండు ఒక విషయం మీద పరిశీలించబోతున్నాం. మహా అద్భుతం. త్రిత్వం అనేది దేవుళ్ళలోనే కాదు, త్రిత్వం అనేది మనిషిలో కూడా ఉంది, మనిషిలో కూడా పనిచేస్తుంది. తెలుసా మీకు? త్రిత్వం దేవుడిలోనే కాదు, త్రిత్వం మనిషిలో కూడా పనిచేస్తుంది. త్రిత్వంలోనే మనిషి ఉనికి ఉంది. ఈ విషయాన్ని మాట్లాడబోతున్నాను. క్రైస్తవుడు మాత్రమే వినే సందేశం కాదు అది, ఎల్లుండి మాట్లాడేది. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా వినాలి. ఒక మనిషి జీవితాన్ని మార్చే సందేశం. ఆ సందేశంలో బోల్డ్ అనే క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేస్తాయి. అంత అద్భుతమైన మాట. మన స్వరూపమందు అనే మాటకు ఆన్సర్ వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరలా మీరు నూతనముగా జన్మిస్తే కానీ అనే దానికి ఆన్సర్ వస్తుంది. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, దానికి ఆన్సర్ వస్తుంది. ఇలాగ ఒక 10 ప్రశ్నలకి ఒకే ఆన్సర్. అంత అద్భుతమైన సందేశం ఎల్లుండి జరిగే సెషన్. ఎప్పటి వరకు దేవునిలో త్రిత్వం చూసాం, పరిశీలించాం, నేర్చుకున్నాం. మనలో కూడా త్రిత్వం ఉందని చాలా మందికి తెలియదు. మనం కూడా త్రిత్వంలో కట్టబడిన వారు అని చెప్పి మనకు చాలా మందికి తెలియదు. ఈ తత్వం శాశ్వతమైనది. ఆ తత్వం ఎలా శాశ్వతమైందో ఇది శాశ్వతమైంది అనే విషయాన్ని మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి సందేశాన్ని జాగ్రత్తగా మీరు రివైజ్ చేసుకుంటే ఎల్లుండి చెప్పే సందేశం చాలా అద్భుతంగా మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఫాలోవర్స్ కూడా ఏమన్నా దీని మీద సందేహం ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి, కమెంట్ చేయండి. మీ సందేహాలన్నిటి కూడా నివృత్తి దేవుడు కలుగు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.